మహానాడుకి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నా. టీడీపీ లీడర్సు కార్యకర్తలతో సమానంగా మన కడప జనం కూడా పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్నా. మహానాడు టీడీపీదే అయినా జెండా మాత్రం మనదే ఎగరాల. కడప మొత్తం మన వైసీపీ జెండాలతో నింపేయండి. ఎక్కడ చూసినా మన జెండాయే ఎగరాలి. రేయ్, ఎంత గాలేస్తుంది, అయినా జెండా ఎగరటం లేదేంట్రా? జెండా కట్టడం కూడా రాదా మీకు? మన పార్టీ ఆఫీస్ మీద నువ్వెగరేసిన జెండా కూడా ఎగరటం లేదన్నా. ఇయ్యే కాదన్నా, మనం గట్టిన ఏ జెండా కూడా ఎగరటం లేదన్నా. ఏంటన్నా కారణం? మన జెండాకి అవినీతి అక్రమాల భారం ఎక్కువైపోయిందన్నా. ఆ భారం ఉన్నంతకాలం మన జెండా ఎగరదన్నా. ఇప్పుడు ఈ భారం తగ్గించాలంటే ఏం చెయ్యాలి? ఆ అవినీతికి కారణమైన వాళ్ళు శిక్ష అనుభవించాలన్నా. అదొక్కటే మార్గం. అదన్నా తేడా ఆ పార్టీకి మన పార్టీకి. ఇప్పుడు అర్థమైందా అన్నా? టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమానంగా ప్రజలు కూడా మహానాడు పనుల్లో ఎందుకు పాలు పంచుకుంటున్నారో.